అలాగే అండి, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. అండి, చెప్పండి. ఈరోజు చాలామంది వైవాహిక జీవితాలు విఫలమవడానికి కారణం ఏంటి? ఒక బంధం దృఢపడాలి అని అంటే ఆ బంధం నిమిత్తమై సమయాన్ని కేటాయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ విషయాన్ని మీకు ఒక ప్రయోగం ద్వారా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ చిన్న పుస్తకం భార్య అనుకోండి, ఈ పెద్ద పుస్తకం భర్త అనుకోండి. వీరు కలిసి ప్రార్థించరు, కలిసి వాక్య ధ్యానము చేయరు. ఒకరికొకరు సమయం ఇచ్చుకోకపోవడం వల్ల వీరి మధ్యలో అపార్థాలకు తావెక్కువ. సో ఒకరికొకరు అర్థం కాలేదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీరు విడిపోవడం అంత కష్టమైన విషయం కాదు, సులువుగా విడిపోతారు. కానీ అలా కాకుండా వీరు ప్రతిరోజు కూడా వారి మనసులోని భావాలను పంచుకుంటూ ఒకరితో ఒకరు చక్కగా సమయాన్ని గడుపుతూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయాన్ని ఇస్తూ వారిద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ అన్ని విషయాల్లో కూడా వీరు కలిసి కొనసాగుతున్నప్పుడు వారి బంధం ఎంత దృఢంగా ఉంటుంది అని అంటే మరణం తప్ప మరేది వారిని వేరుపరచలేనంత. ఇప్పుడు చూడండి, దీన్ని తీయడం చాలా కష్టం. మీరు ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసి చూడండి. అమ్మో, చాలా బలంగా ఉంది, విడదీయలేమండి. సో ఒకరితో ఒకరు సమయం గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకరికొకరు సమయాన్ని ఇచ్చుకుంటున్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బంధం చాలా దృఢంగా ఉంటుంది. అర్థమైందా? అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.